అంటే ప్రతి సంవత్సరం మనం జూన్ నెలలో నోట్ బుక్స్, పెన్స్, వాటర్ బాటిల్స్ ఇస్తున్నాము. అలాగే డిసెంబర్ నెలలో కూడా ప్యాడ్లు, పెన్లు, ఎరేజర్లు, షార్ప్నర్ మీకు ఇందాక చెప్పినట్లుగానే ఈ సంవత్సరం మొదట ప్రారంభించినప్పుడు 50 సెట్లు ఇచ్చామండి. తర్వాత 70 ఇచ్చాం, తర్వాత 100 ఇచ్చాం. క్రితం సంవత్సరం 120 ఇచ్చాం. ఈ సంవత్సరం 150 సెట్లు పెంచామండి. రాత్రి 30 సెట్లు పనిచేసాము. చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ ఉంది కదా మీకు, 52 ఆదివారాలు, సంవత్సరానికి 54. 52 ఆదివారాలు బాగా గుర్తుంది. 52 ఆదివారాలు కూడా 2 ఆదివారాలు 3 ఆదివారాలు తప్ప మిగిలిన ఆదివారాలు అన్నీ కూడా క్లాసులు జరిగినాయి. వాళ్ళకు కూడా చదువుకోవడానికి సంబంధించి ఏం కావాలన్నా, ప్యాడ్లు కావాలన్నా, పెన్లు, షార్ప్నర్లు, ఎరేజర్లు, స్కేళ్ళు, క్రేయన్స్, స్టిక్కర్స్, పౌచ్లు, బాక్సులు, సాంగ్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులు, చర్చికి రావడానికి అండి, వాటర్ బాటిల్స్, సాంగ్స్ బుక్స్, ఎగ్జామ్ మెటీరియల్ అన్నీ కూడా సుమారు 12,000 రూపాయలు అయిందండి. చిన్నపిల్లలు ఖర్చు పెట్టిన మొత్తం మెటీరియల్ కానీ ఏతున్నామని. జనవరి 1 రోజు మాత్రం వాళ్ళందరికీ యాన్యువల్ డే కాబట్టి పిల్లలందరికీ ఏదైనా స్పెషల్గా చేసి పెడదాం. చిల్డ్రన్ బైబిల్ స్కూల్ సక్సెస్ అయిందండి, ఫెయిల్ అయిందా? బాగా సక్సెస్ అయిందంటే కారణం ఏంటంటే నాదేమీ లేదు, మొత్తం అంతా కూడా పేరెంట్స్ యొక్క కృషేనండి. 2024 జనవరి నుంచి డిసెంబర్ 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన పాటలన్నీ మీకు యూట్యూబ్లో ఉన్నాయి. సాంగ్స్ బుక్ ఏమో సృష్టిక్రమం, లెసన్ బుక్ ఏమో సృష్టి పత్నం. కొంచెం పేరెంట్స్ శ్రద్ధ పెట్టి పాయింట్ల కింద రాసుకోండి. అదేవిధంగా విశ్వాస గృహమునకు చేరిన వారికి ప్రతి నెల కూడా మన సంఘం తరపున 5,000 రూపాయలు ఇస్తున్నాం. మీకు తెలుసు, 12 నెలల్లో 5,000 60,000 రూపాయలు అందించేసామండి. అయిపోయింది, అందరికి ఇచ్చేసాము. ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చిన వారికి ఫోటోలు తీసుకోవడం కానీ, గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకోవడం కానీ ఎప్పుడు కూడా లేదు. మొన్న ఒక ఆయన చిన్న కేక్ తెచ్చాడు, డిసెంబర్ 25 కంట ఫోటో దిగమన్నాడు. హరిబాబు నువ్వు కూడా ఉన్నావు ఆ రోజు. నాకు చాలా బాధ వేసింది. లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం, ఏ రోజు ఒక ఫోటో తీసుకోలేదు. ఏంటి 200 రూపాయలు కేక్ తెచ్చి ఫోటో అంటున్నాడు. ప్రస్తుతానికి అధికారంలో ఉన్నారని తల వంచి ఫోటో దిగాము. నెక్స్ట్ టీడీపీ వాళ్ళు వచ్చినా సరే ఫోటోకి మాత్రం ఒప్పుకోవద్దు, ఓకేనండి? మీరున్నా నేనున్నా సరే ఫోటో అన్నారనుకోండి, సారీ అండి మేము కొనుక్కోగలం అని ఇచ్చేసేయండి. నేను నా పేరు చెప్పి ఇచ్చేసాను. ఒకవేళ నేనుంటే నేనే చెప్తా, ఓకేనా? అదేవిధంగా ఇంకో పని మనం ఏం చేస్తున్నామంటే, నేను ఫస్ట్లో బియ్యం కొని లేని వాళ్ళకి పంచేవాడిని. చాలా సంవత్సరాలుగా చేస్తాను ఇది. మా నాన్నగారు కూడా చూసి ఏం చేశాడంటే, ఆయనకు వచ్చే బియ్యాన్ని ఇచ్చేసేవాడు. ఎవరికైనా ఇచ్చే వండుకునే వాళ్ళు చక్కగా వాళ్ళకు జీవితం ఉంటుంది, ఇచ్చేసేమన్నాడు. మేము ఇవ్వటం చూసి ప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఆవిడ ఇచ్చేస్తుంది. ఇచ్చేసి ఎవరికైనా ఇచ్చే చక్కగా వండుకుని తింటారు. తర్వాత మా తమ్ముడు కూడా అలాగే ఇచ్చేవాడు. తర్వాత ఎదురుగున్న అజంతా కూడా 1 నెల కానీ 2 నెలలు కానీ లేదా ఒక నెల ఇచ్చి 1 నెల ఇవ్వకుండా ఆవిడ కూడా మొత్తం ఇచ్చేది. కానీ మన రాజేష్ మాత్రం నేను లేకపోయినా ప్రతి నెల తీసుకొచ్చి మూట మా గుమ్మలు పెట్టి ఏమనుకుంటున్నాడో నాకు బాధ అవుతుంది. పెట్టేసి వెళ్ళిపోతాడు. సంచులు కూడా అడగడం. నేను సంచులు తెస్తాను, ఇక్కడ సైకిల్కి పెడతాను, నాకన్నా ముందు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ సంచి అక్కడే ఉంటుంది, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, తర్వాత దేనికో దానికి వాడేస్తాను. ఏమండి, ఇది మాత్రం బాగా సక్సెస్ అయింది. ఒక అమ్మాయి ఏమందంటే, ఒకరోజు రాజేష్ పట్టుకొచ్చిస్తే 20-25 కేజీలు తెచ్చిచ్చారు. మా ఇంట్లో కూడా ఉంటే వేసాను. ఆ రోజు ఆదివారం, పిల్లడు కొంచెం ఒంట్లో పోగల. నేను ఎందుకనో తీసుకుని వెళ్ళిపోయా. ప్రస్తుతం రాలేదనుకుంటారు, నేను ఒక్కడిని వెళ్ళిపోయా. ఆవిడకంటండి ఇంట్లో బియ్యం అయిపోయినాయి అంట, 2 రోజులు అవుతుందంట. రాత్రే వండుకుందంట. ఈరోజు వండుకోవడానికి బియ్యంలో నేను మన ప్రేయర్ అయిన తర్వాత పట్టుకెళ్ళా, 1 గంటకి పట్టుకెళ్ళా. వంట చేయలేదంట పొద్దున్న. బియ్యం లేక కొట్టి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడానికి డబ్బులు లేక నేనేం సరదాగా వెళ్ళా, పని అయిపోద్దులే. ఇప్పుడు రాజు ఇచ్చిన బియ్యాన్ని నా ఇంట్లో పెట్టుకుంటే బియ్యం దేవుడికి మొరపెడతాయి. ఇవ్వమనిస్తే ఇంట్లో పెట్టుకున్నాడు అని వెంటనే పట్టుకెళ్ళి ఇచ్చేసేస్తే కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంది ఆ మనిషి. వస్తూ 200 ఇస్తే కూరగాయలు తెచ్చుకుంది. అంటే మనకి అవి ఎక్కువ, కానీ వాళ్ళకి అదే జీవితం. కొంతమందికి బియ్యం ఉంటే కూడా బతికేస్తారు తెలుసా మీకు, గంజి పోసుకుని తినైనా బతికేస్తారు. అదొకటి మనం చర్చ్ తరపున ప్రతి నెల కూడా సుమారు 100 కేజీలు బియ్యం లేని వాళ్ళకి
ఇస్తున్నామండి. కాబట్టి రాజేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి నెల కూడా అలాగే మీకు కూడా ఎవరికన్నా ఎక్సెస్ ఉంటే, అంతే తప్పితే నాగలక్ష్మి ఊరు కదా, అంటే మనం గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇచ్చే కదండి, మనం దానికి డబ్బులేమి ఇవ్వక్కర్లా, అంతే కదా. మనం ఇంకోళ్ళకి జీవితం ఇచ్చినట్లుగా ఉంటుంది. లేదా చర్చిలో ఎవరికైనా ఈ అవసరమైనా మన వాళ్ళకి కొంతమందికి కూడా ఇస్తాం, మన వాళ్ళకి పేర్లు చెప్పట్లేదు నేను, వాళ్ళకి మన వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలినవి నేను బయట వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది బాగా సక్సెస్ అయిందండి. ఒకసారి ఆఫ్ చేసింది. ఇవన్నీ మన చర్చ తరఫున జరిగే సేవా కార్యక్రమాలు.